వెల్కమ్ టు మెగానన్ టీవీ. అంతరిక్ష ప్రయాణం అంటే కేవలం అద్భుతమే కాదు, అడుగడుగునా అనేక గండాలు ఎదురవుతుంటాయి. భూమిని విడిచి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, తిరిగి సురక్షితంగా రావడం మరో ఎత్తు. అయితే తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుండి తిరిగి వచ్చిన ఒక మిషన్ నాసా చరిత్రలోనే ఒక అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. సాధారణంగా వ్యోమగాములు భూమికి రాగానే నవ్వుతూ చేతులు ఊపుతూ కెమెరాలకు ఫోజులు ఇస్తారు. కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. సముద్రంలో దిగిన వ్యోమగాములను హుటాహుటిన అంబులెన్స్లు, హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో రాత్రంతా ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది. అసలు అంతరిక్షంలో ఏం జరిగింది? నాసా ఎందుకు ఆ ఆస్ట్రోనాట్ పేరును దాస్తుంది? ఈ మెడికల్ మిస్టరీ వెనుకన్న అసలు కథ ఏంటి? జనవరి 15, 2026 అంతరిక్ష చరిత్రలో ఒక కీలక రోజుగా నిలిచిపోయింది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్ ఎండివర్ ద్వారా 4 వ్యోమగాములు కాలిఫోర్నియా తీరంలో సురక్షితంగా నీటిలో దిగారు. ఈ బృందంలో అమెరికాకు చెందిన జెన్ కార్డ్మన్, మైక్ ఫిన్నీ, జపాన్ వ్యోమగామి కిమియా యూయ్, రష్యా కాస్మోనాట్ ఓలెగ్ ఫ్లాటోనో ఉన్నారు. వీరిలో ఒకరికి అంతరిక్షంలో వైద్యం చేయడం సాధ్యం కాని తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక పరికరాలు అవసరం కావడంతో నాసా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సుదీర్ఘ కాలం పాటు పరిశోధనలు చేస్తున్న వ్యోమగాములను స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా భూమికి తిరిగి తీసుకొచ్చింది. నిజానికి ఈ బృందం ఫేస్ చేసిన ఛాలెంజ్లు ఇన్ని కావు. బోయింగ్ స్టార్ లైనర్ సమస్యల వల్ల, వరుస తుఫానుల వల్ల వీరి ప్రయాణం అనేక సార్లు వాయిదా పడింది. ఏకంగా 235 రోజుల పాటు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది. సాధారణ గడువు కంటే ఎక్కువ రోజులు స్పేస్లో ఉండటం కూడా వారి ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉండవచ్చని నాసా భావిస్తుంది. క్రూ 11 మిషన్లో 4 వ్యోమగాములు ఆగస్టులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఏడాది తొలి స్పేస్ వాక్ను నాసా ఇటీవల ప్రకటించింది. జనవరి 8న వ్యోమగాములు మైక్ ఫిన్నీ, జెనా కార్డ్మన్ 6.5 గంటల పాటు స్పేస్ వాక్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే లాస్ట్ మినిట్లో ఈ ప్రోగ్రామ్ను నాసా క్యాన్సిల్ చేసింది. క్రూ 11 మిషన్లో వెళ్లిన ఓ ఆస్ట్రోనాట్కి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో స్పేస్ వాక్ను నిరవధికంగా వాయిదా వేస్తూ వ్యోమగాములను మిషన్ పూర్తి కాకముందే తిరిగి భూమి మీదకు తీసుకొచ్చింది. రికవరీ షిప్ క్యాప్సూల్స్ తెరుచుకోగానే వ్యోమగాములు బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. వారిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వైద్య బృందం గుర్తించింది. దీంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా మొత్తం 4 వ్యోమగాములను పెన్సకోలాలోని అసెన్షన్ సాక్రెడ్ హార్ట్ హాస్పిటల్కు తరలించారు. సాధారణంగా ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములు నేరుగా హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు వెళ్తారు. కానీ ఈసారి నేరుగా ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లాల్సి రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రైమరీ మెడికల్ టెస్టుల తర్వాత 3 వ్యోమగాములు డిశ్చార్జ్ అయినప్పటికీ ఆ ఒక్క వ్యోమగామిని మాత్రం అబ్జర్వేషన్ కోసం హాస్పిటల్లోనే ఉంచారు. ఇక్కడే అసలు మిస్టరీ మొదలైంది. అనారోగ్యానికి గురైన ఆ వ్యోమగామి ఎవరు? ఆ ఆస్ట్రోనాట్కి వచ్చిన సమస్య ఏంటి అన్న విషయాలను చెప్పడానికి నాసా అయితే నిరాకరించింది. మెడికల్ ప్రైవసీ చట్టాల ప్రకారం పేషెంట్ వివరాలను బయటపెట్టలేమని స్పష్టం చేసింది. దీంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీ వల్ల ఎముకలు, కండరాలు బలహీనపడటం సహజం. కానీ రిటర్న్ జర్నీలో భూమి ఆకర్షణ శక్తిని తట్టుకోలేక గుండెపోటు ఏమైనా వచ్చిందా, లేదా డికంప్రెషన్ సిక్నెస్ బారిన పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యోమగామి పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నా సీక్రెట్ మెయింటైన్ చేయడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్తో అసలు స్పేస్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనే ఆసక్తి అయితే పెరిగింది. సహజంగా భూమిపై ఉండే పరిస్థితులు అంతరిక్షంలో ఉండవు. దీనివల్ల శరీరంపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. భూమిపై గురుత్వాకర్షణ రక్తాన్ని కాళ్ల వైపు లాగుతుంది. కానీ స్పేస్లో ఆ ఆకర్షణ లేకపోవడంతో శరీరంలోని లిక్విడ్స్ తలవైపు, ఛాతీ వైపు ప్రవహిస్తాయి. దీనివల్ల ఆస్ట్రోనాట్స్ ముఖం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇది ముక్కు దిబ్బడకు, తలనొప్పికి దారితీస్తుంది. తలలో పెరిగిన ద్రవాల ఒత్తిడి కంటి నరాల మీద పడుతుంది. దీన్నే స్పేస్ ఫైట్ అసోసియేటెడ్ న్యూరో యాక్యులర్ సిండ్రోమ్ అంటారు. దీనివల్ల కంటి చూపు మందగించడం, రెటినా దెబ్బతినడం వంటివి జరుగుతాయి. ఇప్పుడు వెనక్కి వచ్చిన వ్యోమగామికి ఇలాంటి సమస్య వచ్చిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. స్పేస్లో నడవాల్సిన పని లేదు, బరువులు ఎత్తాల్సిన పని లేదు. పని లేకపోవడంతో కండరాలు కరిగిపోతాయి, ఎముకలు పెలుసుబారుతాయి. అందుకే వ్యోమగాములు రోజుకు 2 గంటలు తప్పనిసరిగా వ్యాయామం చేస్తారు. అయినా సరే భూమికి రాగానే వారు సొంతగా నడవలేరు. స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లాల్సి వస్తుంది. భూమికి ఓజోన్ పొర రక్షణ ఉంటుంది. కానీ అంతరిక్షంలో సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ నేరుగా వ్యోమగాములను తాకుతుంది.
ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఒక చిన్న గదిలో బంధించినట్లు ఉండటం వల్ల వ్యోమగాముల్లో మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. తాజా ఘటనలో భూమికి వచ్చిన వెంటనే 4 వ్యోమగాములను ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో ఉన్న ఆ ఒక్క వ్యోమగామిని అబ్జర్వేషన్లో ఉంచారు. మిగిలిన 3 డిశ్చార్జ్ అయ్యారు. నాసా తీసుకున్న ఈ నిర్ణయం ప్రయోగం కంటే ప్రాణం ముఖ్యమనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఆకాశంలో అద్భుతాలు చేయడం వెనుక ఇంతటి శారీరక, మానసిక సంఘర్షణ దాగి ఉంటుంది. స్పేస్ సూట్ వేసుకొని రాకెట్ ఎక్కినంత మాత్రాన అంతరిక్ష ప్రయాణం సులువు కాదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రాణాలకు తెగించి పరిశోధనలు చేసే వ్యోమగాములకు మనమందరం సెల్యూట్ చేద్దాం. ఆసుపత్రిలో ఉన్న వ్యోమగామి త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.